సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా గొడకండ్ల సర్పంచ్ వెంకటన్న విజయోత్సవ ర్యాలీలో రాళ్ల దాడికి పాల్పడ్డారు. ప్రమాణ స్వీకారం అనంతరం అన్ని అనుమతులతో ర్యాలీ చేస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు బీర్ సీసాలు రాళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. అయితే చింతపల్లి ఎస్ఐ రామ్మూర్తి కాంగ్రెస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించకుండా బీజేపీ కార్యకర్తలపైనే దాడి చేశారని బాధితులు ఆరోపించారు. దీంతో మాల్ హైవేపై ఆందోళనకు దిగారు. పోలీసులు నశించాలి. సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా గొడకండ్ల సర్పంచ్ వెంకటన్న విజయోత్సవ ర్యాలీలో రాళ్ల దాడికి పాల్పడ్డారు. అయితే దాడికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో రాళ్ల దాడి చోటు చేసుకుంది, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడగండ్ల గ్రామ పంచాయతీ సంబంధించి ఈరోజు సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కాసగోని వెంకటయ్య విజయం సాధించాడు. ఆయన ప్రమాణ స్వీకారం ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మద్దతుదారులతో పాటు ఆయనకు సంబంధించిన కొంతమంది ఇటు బీజేపీ కావచ్చు, టీడీపీ మద్దతు పార్టీల నేతలతో కూడా విజయోత్సవ ర్యాలీ చేస్తా ఉన్నాడు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు ఫంక్షన్ హాల్ నుంచి అవతల నుంచి బీర్ సీసాలు అదేవిధంగా రాళ్లతో దాడి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన మద్దతుదారుల ఆరోపణ. ఆ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇటు రాళ్లు బీర్ సీసాలకు దాడి చేసినటువంటి నేపథ్యంలో కొంతమందికి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కొంతమందికి గాయాలయ్యాయి. ఆ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ నేతల వైఖరిని నిరసిస్తూ కూడా ఇటు చింతపల్లి టు నాగర్ సాగర్ హైవేపై రాస్తారోకో చేశారు. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి వివాదం సద్దుమణిగినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ దాడిలో మాత్రం కొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. సుధా, రైట్ కిరణ్.